తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన కొడాలి నాని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కొంత వెటకారంగా, కొంత వాస్తవిక పరిస్థితులను జోడించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. దీంతో మరోసారి కొడాలి నాని వార్తల్లోకి ఎక్కారు. అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా అరుపులు కేకలు వేసిన నేతలు ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితులు. ఈ విషయాన్ని అడిగితే కొడాలి నాని అసలు గుట్టును బయటపెట్టారు. అసలు కొడాలి నాని చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి? దీనిపై సామాన్య జనం ఎలా స్పందిస్తున్నారు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. వైసీపీ నేత కొడాలి నాని అసలు విషయం బయటపెట్టారు. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం, లేకపోతే ప్రజలతో పనేంటని అంటున్నారు. మాజీ సీఎం జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన సమయంలో కొడాలి నాని సైతం జైలు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఈ మధ్య మీరు కనబడ్డం లేదని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, గతంలో తమ ప్రభుత్వం ఉండడంతో యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడు మా ఉద్యోగాలు పోయా, ఇంకేం పని అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో అధికారం ఉంటేనే జనాల్లో ఉంటారా, అధికారం పోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్తారా అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే మంత్రి లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను రెడ్ బుక్ చూడలేదు అని, అందులో తన పేరు ఉందో లేదో తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టులు చాలా చిన్న విషయాలన్న కొడాలి తన మీద 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని నోటికి అడ్డు అదుపు ఉండేది కాదని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్లను ఘోరంగా విమర్శించేవారు, నిత్యం వార్తల్లో ఉండేవారు. బూతులు మాట్లాడడంలో దిట్ట అని కొడాలి నానిపై ముద్ర పడింది. 2004లో టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా గెలవడంతో కొడాలి నాని రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల నాటికి టీడీపీ అధినాయకత్వాన్ని విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయినా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలోనే కొనసాగుతూ 2019లో మరలా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ మొదటి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా తన నోటికి తాళం వేయలేదు, నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనని ఎవరూ ఓడించలేరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో గర్వం సైతం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రెండు 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధి అడగగా, మా ఉద్యోగం తీసేశారు, అలాంటప్పుడు ప్రజలతో పనేంటని అర్థంలో మాట్లాడడం విస్మయానికి గురిచేసింది. ములాఖతులో వంశీని కలిసేందుకు జగన్తో పాటు పేర్ని నాని, కొడాలి నాని పేర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ సెక్యూరిటీ కారణాలతో కొడాలి నాని, పేర్ని నానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. జగన్ వచ్చే వరకు వీళ్లు జైలు బయటే ఉన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పు చేసిన వారి పేర్లను తన రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నానని గతంలో నారా లోకేష్ పలుమార్లు అన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ మాటల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో వైసీపీ ఘోర పరాజయం, కూటమి అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నానినే అని, రెడ్ బుక్లో ఆయన పేరు ఉందని టీడీపీ నేతలు వైరల్ చేశారు. త్వరలోనే నారా లోకేష్ రెడ్ బుక్లో నుంచి కొడాలి నాని పేరు తీస్తారని, అరెస్టు తప్పదని కూటమి నేతలు చేసిన కామెంట్లపై కూడా ఈ సందర్భంగా కొడాలి నాని స్పందించారు. తనకు ఏ రెడ్ బుక్ గురించి తెలియదని, తన పేరు ఉందో లేదోనన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన వైసీపీ నేతలు అధికారం లేకపోతే ఇలానే ఉంటారని మరోసారి రుజువైందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఓడిపోతే ప్రజల కష్టసుఖాలు పట్టవా అంటూ కొడాలి నాని వ్యాఖ్యలపై తెగ కౌంటర్లు వేస్తున్నారు. ఓడిపోయామని బాధ కన్నా కేసుల భయమే ఎక్కువగా వైసీపీ నేతలను వేధిస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఇకనైనా కొడాలి నాని మారతారో లేదో.